హై వ్యూవర్స్, A to Z తెలుగు అడ్డా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. టెస్ట్ క్రికెట్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడి కళ. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే నైపుణ్యంతో పాటు ఓపిక కూడా చాలా ముఖ్యం. అందుకే టెస్ట్ క్రికెట్లో సాధించిన ప్రతి పరుగుకు మిగిలిన ఫార్మెట్ల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. టెస్ట్ క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేస్తే చాలు, ఏ బ్యాటింగ్లో అయినా విజయాన్ని స్పష్టంగా చూపించవచ్చు. కష్టతరమైన ఫార్మేట్లో ఈ మైలురాయిని చేరుకోవడానికి మీరు నిలకడగా ప్రదర్శన చేయడం చాలా ముఖ్యం. ఈరోజు ఈ కథనంలో అతి పిన్న వయసులో 9000 టెస్ట్ పరుగులు చేసిన 4 బ్యాట్స్మెన్ల గురించి ప్రస్తావించబోతున్నాం. 4వ స్థానంలో రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ కేవలం 31 సంవత్సరాల 341 రోజుల వయసులో ఈ ఘనత సాధించారు. కెరీర్లో 177వ ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించడం జరిగింది. ప్రపంచ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లో పాంటింగ్ ఒకరు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక వరల్డ్ కప్లు గెలిచిన ఏకైక కెప్టెన్ రికీ పాంటింగ్. ఇది కాకుండా అతని టెస్ట్ కెరీర్లో పాంటింగ్ 168 మ్యాచ్లలో 13,378 పరుగులు పూర్తి చేశారు మరియు ఆస్ట్రేలియా యొక్క అత్యంత విజయవంతమైన టెస్ట్ బ్యాట్స్మెన్గా లెజెండ్గా గుర్తింపు పొందారు. తదుపరి 3వ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్. కేవలం 16 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన మన సచిన్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని అందులో ఎటువంటి సందేహం లేదు. సచిన్ తన టెస్ట్ కెరీర్లో 30 సంవత్సరాల 253 రోజుల వయసులో 9000 పరుగులను పూర్తి చేసుకున్నారు. 2004లో ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన టెస్టులో సచిన్ టెండూల్కర్ తన 179 ఇన్నింగ్స్లో ఈ సంఖ్యను సాధించారు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన వాటిలో పరుగులు చేసిన ఆటగాడిగా కూడా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించారు. అతను మొత్తం 200 మ్యాచ్ ఆడి 15,901 పరుగులు పూర్తి చేశారు మరియు ప్రపంచ క్రికెట్ను శాసించారు. గాడ్ ఆఫ్ ద క్రికెట్గా పేరుగాంచారు. తదుపరి 2వ ప్లేస్లో జో రూట్ ఉన్నారు. రూట్ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్. ఈయన ఆగస్టు 14, 2021న చాలామంది అనుభవించడం విడిచిపెట్టి అతను ఈ జాబితాలో చేరాడు. జో రూట్ తన టెస్ట్ కెరీర్లో 30 సంవత్సరాల 227 రోజుల వయసులో 9000 పరుగులు పూర్తి చేసుకున్నారు. లార్డ్స్లో భారత్తో జరిగిన మ్యాచ్లో అతను ఈ ఘనత సాధించారు. అతను ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడ్డాడు మరియు మొత్తం జట్టు ఆల్అౌట్ అయ్యే వరకు 180 పరుగులతో నాట్అవుట్గా వెనుదిరిగారు. రూట్ తన 196వ టెస్ట్ ఇన్నింగ్స్లో 9000 పరుగుల మార్కును సాధించగలిగారు. అన్ని దేశాల్లో ప్రధాన బ్యాట్స్మెన్లు విఫలమవుతున్న గత 2 సంవత్సరాలుగా జో రూట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఈ అద్భుతమైన ఫామ్ అనేది ఇలాగ కంటిన్యూ చేయగలిగితే మన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మొదటి ప్లేస్ అలిస్టర్ కుక్, మరో ఇంగ్లాండ్ ఆటగాడు. ఇంగ్లాండ్ మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మరియు కెప్టెన్ అలిస్టర్ కుక్ తన కెరీర్లో 30 సంవత్సరాల 159 రోజుల వయసులో 9000 టెస్ట్ పరుగులు పూర్తి చేశారు. ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచారు. 2015లో న్యూజిలాండ్పై కుక్ ఈ మైలురాయిని సాధించారు. ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా కుక్కే. ఇంకా ఆడే వయసు సామర్థ్యం ఉన్న తన కెరీర్ చరమాంకంలో ఫామ్ కోల్పోవడం వల్ల సడన్గా అలిస్టర్ కుక్ రిటైర్మెంట్ ప్రకటించారు. లేకపోతే మన సచిన్ రికార్డు టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డుని ఎప్పుడో అధిగమించే అవకాశం ఉండేది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం A to Z తెలుగు అడ్డాని సబ్స్క్రైబ్ చేసుకోండి.